ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఈ విధముగా ఆ ఊరు నుండి ఈ ఊరికి వచ్చినటువంటి వధువు ఇక వరుణి యొక్క గృహము వరకు వచ్చారనమాట. ఇక్కడ ఈ వధువుని చక్కగా గౌరవించే వధువుని పూజించుట అనేటువంటి ఒక కార్యక్రమం కూడా మనకు ఉంటుంది. అంటే అక్కడ ప్రధానంగా అత్తమామలు వధువుల ముందుకు వచ్చి ఆ వధువుకు చక్కగా బుట్టు పెట్టి గౌరవంగా మత్సన్నిధం సమాగచ్చ మదాహిత కృపారస ప్రసీద శ్రేయసాం దౌఢ్రీ లక్ష్మీర్మే నయనాగ్రత అంటారు. మా సన్నిధికి నీవు వచ్చావు, ఓ లక్ష్మీ స్వరూపమా, నీవు కృప చూపించి చక్కగా ఈ గృహములో ప్రవేశించుము, మా గృహానికి చక్కగా మేలులు చేకూర్చుము అంటూ పౌత్రాదిరబ్ధిం కురుమే గృహే శ్రీ అంటే మాకు చక్కని మనవులని ప్రసాదించుము, సకలార్థ సిద్ధిం కురుమే గృహే శ్రీ మాకు పురుషార్థములు కలిగింపుము, సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీ చక్కని బంగాళ వృద్ధిని నీ రాకతో మాకు కలిగించుము, సుధాన్య వృద్ధిం కురుమే గృహే శ్రీ చక్కని ధాన్యము మాకు కలిగించుము నీ యొక్క రాకతో, కళ్యాణ వృద్ధిం కురుమే గృహే శ్రీ సకల శుభాలు మాకు కలిగించుము, విభూతి వృద్ధిం కురుమే గృహే శ్రీ చక్కని ఐశ్వర్యమును మాకు కలిగించుము, బహువర్ష భోగం కురుమే గృహే శ్రీ అంటూ మాకు చక్కని ఎక్కువ సంవత్సరాలు మేము చక్కని భోగాలు అనుభవించేటువంటి విధంగా కురుమే గృహే శ్రీ నీవు చక్కగా ఆ విధంగా నీవు చేయుము, నీ రాకతో ఈ విధముగా మాకు జరుగును, నీ ద్వారా జరుగును అని చూడండి. ఎక్కడైనా ఈ విధంగా కనుక భారతీయ వివాహ వైభోగం చెబుతూ ఉంటే ఎందుకండి అత్త కోడలు గొడవలు జరుగుతున్నాయి, మామగారంటే కోడలకి ఎందుకండి భయం వేస్తుంది, ఈ అత్త కోడలకి మామగారికి మధ్య గొడవలు పంతాలు పట్టింపులు ఎందుకండి వస్తున్నాయి. చూడండి, కోడల్ని ఎలా ఆడాలంట, వచ్చిన వారిని ఈ విధంగా భావన చేసి ఇలా ప్రార్థన చేస్తే ఆ విధంగా వధువు కూడా బదులు పలుకుతుంది. ఈ విధంగా గృహం ముందుండి ఏమని మాతా పితృ సమం సంభావయామి, అలాగే మీరు కోరుతున్నట్లుగానే నేను చేస్తాను, కానీ నా తల్లిదండ్రుల్లాగా మీరు నాకు భావన కల్పించండి, నా తల్లిదండ్రుల్లాగా మీరు ఉంటారా అని అడుగుతుందంట ఈ వధువు. అప్పుడు వెంటనే వీరు చెప్తారు, మమ సుతా సమం సంభావయామి, నా కూతురులాగా మేము భావన చేస్తామమ్మా అని వీరు మాటిస్తారట. అప్పుడు ఈ వధువు వచ్చినటువంటి ఎదురుగా ఉన్నటువంటి అత్తమామల యొక్క పాదాలకు నమస్కారం చేసి గౌరవంతో వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ అంగీకారాన్ని తెలియచేస్తూ ఆ గృహంలో ఆమె ప్రవేశం చేస్తారన్నమాట. అప్పుడు ప్రవేశమైన తర్వాత అక్కడ తన గృహంలో ఉండి ఇవన్నీ కూడా చూపిస్తూ గృహాన్ని చూపిస్తూ ఈ వరుడు చెప్తాడనమాట వధువుతో, సంకాశయ నివహతుం బ్రహ్మణ గృహేర ఘోరేణ చక్షుష మైత్రేణ పర్యానందం విశ్వరూపం. ఇటువంటి ఈ మంత్రాన్ని చెప్పి నీవు నా తండ్రి చేత ఇయ్యబడినటువంటి ఆభరణాన్ని ధరించి, అక్కడ పెళ్లిలో మామగారు ఆభరణాన్ని ఇస్తారు కదా ఆ వధువుకి, కనుక నా తండ్రి చేత ఇవ్వబడినటువంటి ఆభరణాన్ని ధరించి నీవు నా గృహానికి వచ్చితివి కనుక ఇదిగో నీకు నా ఈ గృహాన్ని చూపుతున్నాను, నేను నివసిస్తున్నటువంటి గృహం, రేపటి నుంచి నీవు నివసించవలసినటువంటి గృహం కనుక ఈ గృహంలో నీవు ప్రేమానురాగాలు మాత్రమే నీవు ప్రసరించాలి, ఈ గృహంలో నీకు ప్రేమానురాగాలు అందుతాయి, నీవు కూడా ప్రేమానురాగాలు మాత్రమే చూపాలి. ఇదిగో ఇతర నా కుటుంబ సభ్యులు అందరూ కూడా చేదోడు వాదోడుగా నీకుండి చక్కగా నీ ద్వారా వారు సహాయం పొందుతూ నీ ప్రేమని పొందుతూ వారి ప్రేమను నీవు పొందుతూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగునుగాక అంటూ ఈ గృహము చాలా అది ఈ విధంగా చెప్పితే ఆ వధువు ఇవన్నీ కూడా చక్కగా విని పరిశీలన చేసి వధువు పలుకుతుందట, గృహం భ్రాత్ర
సుమనసః ప్రపద్యే వీరగ్ని వీరవతస్సు వీరాన్ అంటూ ఈ మంత్రాలు చెబుతూ ఈ గృహము చాలా మంగళకరంగా ఉన్నది, నాకు ఆహ్లాదము కలుగు చేస్తున్నది, ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి మనస్సు కలవాలని నేను అనుకుంటున్నాను, నేను కూడా మంచి మనస్సుతో ఉంటాను, ఈ గృహమును నాదిగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారెవ్వరికీ నేను కష్టాన్ని కలుగు చేయను, ఇక్కడ నా నుండి ఏ కష్టము రాకుండా నేను చూసుకుంటాను, ఎవరి నుండి నాకు కష్టము రాకుండా కూడా నేను చూసుకుంటాను అని చెబుతూ ఇటు వరుడు మాట ఇస్తాడు, ఇటు వధువు మాట ఇస్తూ ఆ గృహంలో వారు ఆ విధముగా ప్రవేశించి ఒకరికొకరు అక్కడ కూడా గృహంలో ప్రమాణములు చేసుకుంటారనమాట. ఇది వధువు గృహ ప్రవేశము అనేటువంటి ఒక ఘట్టములో ఉండేటువంటి విధానం. ఇవన్నీ కూడా చక్కగా అర్థాలు తెలుసుకుని మనము ప్రవర్తించినట్లయితే ఈ బంధుజనం మధ్య, అత్తమామల మధ్య, ఆడపడుచుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉంటాయా అండి గొడవలు? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఎంత నిగూఢమైన రహస్యాలు ఈ మంత్రాలలో ఉన్నాయి, పెళ్లి తంతులో ఉన్నాయి. అవి ఇది మనం అర్థం చేసుకోకుండా కేవలము పంతులు గారికి కాస్త దక్షిణ ఇచ్చామా, ఆయన ఏదో పాపం కష్టపడి పెళ్లి చేసి వెళ్ళిపోయాడా అమ్మయ్యా అంటూ మనము మన యొక్క ఇతరత్ర ఆ ఆనందాల కోసం గొంతులు వేస్తూ కేకలు వేస్తూ ఇతరత్ర ఈ విషయాల పట్లే దృష్టి తప్ప ఈ అసలైనటువంటి పెళ్లిలో ఉండేటువంటి మంత్రాలు ఏమిటి, దాని రహస్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి తెలుసుకుని జీవితాంతం ఏ విధంగా ఉండాలి, దేనికోసం వివాహం నిర్దేశింపబడింది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. దయచేసి అందరూ కూడా తెలుసుకొని ఇదిగో ఈ పెళ్లిలో ఉండేటువంటి రహస్యాలు, ఈ మంత్ర అర్థాలను కూడా తెలుసుకొని జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.